మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజ్జల లెక్కను చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయడం వాక్య భాగము పెంతుకోస్తు దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వచనాలు ఈ విధంగా రాయబడ్డాయి. పెంతుకోస్తు దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటి కంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు అనుగ్రహము చొప్పున అంటే క్రీస్తు యొక్క అనుగ్రహమును కలిగి ఆయన ఇచ్చిన కృపావరాలను కలిగి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మన మధ్య నివసించి మనకి తండ్రి యొక్క విషయాలను తెలియజేసి పరలోక సంబంధమైన ఆత్మీయ స్థితిని మనకు అనుగ్రహించి మరణమును పాపను ఏలుబడుతూ ఇచ్చిన మానవుని మించి ఆ మరణాన్ని కొట్టివేసి ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధం నుండి పాపను వాళ్ళని విడిపించి మన నిమిత్తము ఆయన శిలువ మరణం పొందడం జరిగింది. కాబట్టి ఈ శిలువ మరణం పొందిన ప్రభు 3వ దినాన సమాధి చేయబడి తిరిగి లేచి నేడు పునరుత్థానుడై పరమునకు చేర్చబడి ఆ పునరుత్థానుడైన ప్రభువు ఆయన తన పనిని అనగా యెహోవా తండ్రి చిత్తాన్ని జరిగించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచారు. కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండి ఆ ఆత్మ ప్రభువుని గురించి తండ్రిని గురించి తెలియజేసే విషయాలను ఎరిగి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడను అంటున్నాడు. దేవుడు వాని యొక్క పరిమాణం చొప్పున సామర్థ్యతను బట్టి వానికి కృపనిచ్చి ఆ కృప చొప్పున వారిని ముందుకు నడిపించాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడినది. కాబట్టి ఇక్కడ పాత్రవందన కాలం మందు ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో ప్రభు యొక్క రాకడ కొరకు ప్రభు కొరకు కనిపెడుతున్నారో వారందరూ భూమి యొక్క కింద భాగంలో ఉన్న వారిని ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయన ఆ కింది భాగానికి వెళ్ళి వారిని తీసుకొని చెరను చెరగా పట్టుకొని అక్కడున్న దేవుని బిడ్డలైన వారందరినీ ఆయన పరమునకు చేర్చాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్టు ఆరోహణం ఆయనని అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చున్నది కదా. కాబట్టి ఇక్కడ ప్రభువు సజీవుడై మరణం గెలిచిన వాడై ఆయన తన బిడ్డలందరినీ ఆయన రాజ్యానికి నడిపించును. కాబట్టి దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటి కంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు అంటాడు. ఆయన ఎలాగైతే భూమి కింద భాగానికి ఆయన వెళ్ళాడో అక్కడ నుండి తన బిడ్డలను తీసుకుని ఆరోహణము అనగా తిరిగి ఆయన పరమునకు తండ్రికు చేర్చబడుతున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ అందుకే అంటున్నాడు, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు పునరుత్థానుడైన తర్వాత
40 దినాలు వారికి అగ్గుపడి ఆ తర్వాత ఆయన ఆరోహణమై ఆ ఆరోహణం తర్వాతి మరి ప్రభు యొక్క దినము అనగా పెంతుకోస్తు దినాన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు వారి మధ్య ఉంచాడు. అందుకనే మనమందరమును విశ్వాసం విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగున వరకు ఆయన అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారము వరకు అనగా ఆయన ఇలాగా నియమించింది. కాబట్టి ఆయన నియమాన్ని, ఆయన ప్రేమను, ఆయన సత్యాన్ని, అనేక ఉద్దేశాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆయనతో పాటు ఆయన రాజ్యమందు నివసిస్తారు. అందుకనే మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం కలిగి ఉన్నాడు. అంటే కుమారుని గూర్చిన జ్ఞానము, ఆయన గూర్చిన ఆలోచన, ఆయన గూర్చిన ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు ఇవన్నీ మనం కలిగి ఉండడం ద్వారా అక్కడ చెప్పబడ్డ మాట సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అని. ఎలాగైతే ఆయన సంపూర్ణత కలిగి తండ్రి చిత్తాన్ని జరిగించారో ఆయన విశ్వాసం ఉంచి మనము కూడా అటు సంపూర్ణత కలిగిన వారమై క్రీస్తులో కొనసాగే వారం అవుతాం. కాబట్టి అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత కలవారం ఒక వరకు ఆయన ఇలాగా నియమించింది. కాబట్టి ఆయన నియామకాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఉద్దేశాలను ఎవరైతే ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవిస్తారో వారికి ఆయన క్రీస్తు యొక్క అనగా తండ్రి యొక్క అనుగ్రహం కలిగి ఉంటుంది. అందుని బట్టి పరిశుద్ధుల్లో సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. కాబట్టి వారి వారి పరిమాణాన్ని బట్టి, వారి వారి యొక్క ఆత్మీయస్థితిని బట్టి దేవుడు వారికి ఆత్మఫలాలు ఇక్కడ అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ ఈ పరిశుద్ధతలో, ఈ సంపూర్ణతలో క్రీస్తు యొక్క శరీరమును క్షేమాభివృద్ధి చెందినట్లు అంటే ఆయన శరీరమును ఆ రక్తం ద్వారా మనం నేడు ఆయనలో కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా ఆయనలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ యొక్క ప్రభురాత్రి సంస్కారాన్ని మనం క్రీస్తుతో కొనసాగడానికి గుర్తు చేస్తూ పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా అంటే ఆయన ఏదైతే విడిచిపెట్టి వెళ్ళారో ఆ విడిచిపెట్టి వెళ్ళిన ఆ యొక్క పని అంటే ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా మనం చేయవలసిన పని ఏదైతే దాని గురించి చెప్తున్నాడు. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను అంటే కొందరు ప్రవచించేవారుగా ఉన్నారు, కొందరు అపోస్తలుగా ఉన్నారు, కొందరిని సువార్థికులుగా, కొందరేమో సువార్త చేసేవారు ఉన్నారు, కొందరు కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమింపబడిరి. కాబట్టి వారి వారి సామర్థ్యతను బట్టి దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని వారు కొనసాగిస్తూ ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చువారు ఉన్నారనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గంలోనూ లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచున్న అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్టుండక అంటున్నాడు. అంటే విన్న వాక్యాన్ని బట్టి, విశ్వసించిన వాక్యాన్ని బట్టి, ప్రభు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి, ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన వచ్చాడో, ఏ ఉద్దేశాన్ని తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చారో ఇవన్నీ కూడా పౌలు ఇక్కడ ఆనాడు ఎఫెసీ సంఘానికి, నాడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అందుకని అన్నాడు అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అన్నాడు. అంటే మనం దేవుని బిడలై ఉన్న మనకి మనుష్యుల మాయోపాయముల చేత వంచనలతోనంటే ఈ లోకంలో మనుషులు చేసే ఆలోచనల తలంపుల చేత కాక తప్పు మార్గంలాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై నట్టుండక అంటున్నాడు. అంటే ఈ లోకానుసారంగా, లోక సంబంధంగా కాక ఆత్మ సంబంధంగా ప్రభు ఏదైతే మనకు చూపించారో నేనే మార్గమును సత్యమును జీవము అని ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన సత్యం నెరిసి ఆయన జీవనం మనం కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదుగుదాము అంటున్నాడు. అంటే సత్యాన్ని అంటే ప్రభువుని గురించి, ప్రభు మాటను గురించి, వాక్యాన్ని గురించి, తండ్రిని గురించి తెలియజేస్తూ ఆ సత్యాన్ని ప్రేమను కలిగి ఏమన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్నాడు. క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఉన్నారో జీవించారు అలాగే మనం కూడా ఉండడానికి మనం అన్ని విషయంలోనూ ఎదుగుదాము అంటున్నాడు. అంటే ప్రభు వలె
మనం ఇకముందు జీవించాలి, మనం జీవించినంతకాలం ప్రభువులే మనం ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన నుండి సర్వ శరీరమును చక్కగా అమర్చబడి అన్నాడు. శిరస్సు అయిన ప్రభువుని కలిగి శరీరముగా ఉన్న మనము ఆయనను ధరించుకున్న వారముగా, ఆయన కలిగిన వారుగా, తనలోనున్న ప్రతి అవయముల వలన తన పరిమాణము చొప్పున పనిచేయు చుండగా ప్రతి కీడు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగునట్లుగా చేసుకొనుచున్నది అన్నాడు. కాబట్టి క్రీస్తుకు అంటే తగినట్లుగా శరీరముగా ఉన్న మనము శిరస్సు అయిన ప్రభువుని ధరించిన వారముగా ఆయన వల్లే ఆయనతో పాటు జీవించగలిగిన స్థితి కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే ప్రభు మనం వెంట వచ్చినట్లుగా ఆత్మయందు మనం ముందుకు కొనసాగుతూ ఈ పెంతెకోస్తు దినాన్ని మరి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆ ఆత్మయందు నిలిచిన వారమై ప్రభు మనకి అప్పజెప్పిన ఆ బాధ్యతలు అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా, కొందరు సువార్థికులుగా, కొందరు కాపురులుగా, కొందరు ఉపదేశకులుగా దేవుడు వారికి ఇచ్చిన పరిమాణం చొప్పున ఆ స్థితిని వారు కలిగి ఉండాలంటున్నాడు. చివరిగా ఇక్కడ చెప్తున్న మాట ప్రతి దాని గురించి ఆయన అన్నాడు, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగా చేసుకొనుచున్నాము అంటాడు. కాబట్టి ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో ప్రభు మనకు తెలియజేశారు. కాబట్టి ఆ తెలియజేయడం దాన్ని బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి క్రీస్తు తిరిగి రాబోతున్నారు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఆయన ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండాలని పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన మేమును మా నీ మాటలు నేర్చినట్లు నీ ఉపదేశములను అనుసరించి, నీ వాక్యములను అనుసరించి, నీ పిలుపునకు తగినట్లుగా మేము ప్రవర్తించుటకు, జీవించుటకు మాకు నేర్పించండి. ఆయన ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కట్టిపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తిరగదు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకించి నేడు దాని పరిచయాల సేవలో మీరు మాకు తోడండి. రేపు సమాధి కొనకు నేటి నుంచే మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత నింపి నడిపించమని ఆయన అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధిక మేలు చేత మమ్మల్ని కాపాడి సంరక్షించమని ఏ సన్నతులను ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో తేకాసులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.